Your Honor, this is a case under section 302, read with section 201 and 211. Today I have got 9 witnesses to be examined on behalf of prosecution. Yes, proceed. ముద్దాయి రాజు డాక్టర్ సురేంద్ర భార్య అనిలతో తనకు గల పూర్వపరిచయాన్ని ఆసరా చేసుకుని డాక్టర్ సురేంద్ర దగ్గర ఉద్యోగం సంపాదించాడు. డాక్టర్ సురేంద్రని హత్య చేయాలనే కుట్రతో సుబ్బారావు అనే మారు పేరుతో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. అందుకు సాక్ష్యం ఇంటి ఓనరు నరసింహం. ముద్దాయి రాజు డాక్టర్ సురేంద్రని కొత్తపేట చింతావారి వీధి 15వ నెంబర్ ఇంట్లోకి తీసుకెళ్లడం చూసిన ప్రత్యక్ష సాక్షి కిళ్ళికొట్టు కిష్టయ్య. రాజు డాక్టర్ సురేంద్రతో ఏదో పర్సనల్ విషయం మాట్లాడాలని వెంటనే రమ్మని డాక్టర్ సురేంద్రకు ఫోన్ చేశాడు. అందుకు సాక్ష్యం కాంపౌండర్ కామేష్. డాక్టర్ సురేంద్ర అకౌంట్ నుంచి ముద్దాయి రాజు ఫోర్జరీ చేసి ₹1,00,000 తీసుకున్నాడు. ఆ చెక్కు ఫోర్జరీ చేయబడిందని ధృవీకరించిన వ్యక్తి బ్యాంక్ మేనేజర్ మిస్టర్ నారాయణరావు. ఫోర్జరీ చేసి బ్యాంక్ నుంచి డ్రా చేసిన ₹1,00,000 రాజు జేబులో ఉండగా సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్ స్వాధీనం చేసుకున్నారు. ముద్దా ఇంటిని సోదా చేసినప్పుడు బ్రీఫ్ కేసులో ₹3,00,000 క్యాష్ దొరికింది. ఆ బ్రీఫ్ కేసులో ఉన్న అకౌంట్ బుక్స్ అని తనతో చెప్పినట్టు ముద్దాయి తల్లి అన్నపూర్ణమ్మ గారి సాక్ష్యం. హత్యకు ఉపయోగించిన కత్తి మీద ఉన్న వేలిముద్రలు ముద్దాయి రాజువేనని వేలిముద్రల నిపుణులు నిర్ధారించారు. డాక్టర్ సురేంద్ర రక్తం హత్యాస్థలంలో దొరికిన రక్తం ఒకే గ్రూపు అని ఫోరెన్సిక్ ఎక్స్పర్ట్ మిస్టర్ వినోద్ నిర్ధారించారు. అంతేకాదు యువర్ ఆనర్, ఎగ్జిబిట్ నెంబర్ 2-3లుగా దాఖలు చేసిన పెన్ను రిస్టు వాచి డాక్టర్ సురేంద్రవేనని ఆయన భార్య శ్రీమతి అనిల్ గుర్తుపట్టారు. నేను నిరూపించిన సాక్ష్యాల ఆధారంగా ముద్దాయి రాజు డాక్టర్ సురేంద్రని ఉద్దేశపూర్వకంగా హత్య చేశాడని నిరూపించబడినది. కనుక ముద్దాయి రాజుకు తగిన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. దట్స్ ఆల్ యువర్ ఆనర్. మిస్టర్ రాజు, మీకు వ్యతిరేకంగా చెప్పబడిన సాక్ష్యాలు విన్నారు కదా, మీరు చెప్పుకోవాల్సింది ఏమైనా ఉందా? ఉంది యువర్ ఆనర్. నేను హంతకుణ్ణి కాను. డాక్టర్ సురేందర్ నేను హత్య చేయలేదు. ప్రస్తుతం ఇంతకంటే నేనేమీ చెప్పుకోలేను. దయచేసి నన్ను నమ్మండి. ఎనీ విట్నెసెస్ ఆన్ యువర్ సైడ్ మిస్టర్ డిఫెన్స్ లాయర్? నో యువర్ ఆనర్, ఐ వాంట్ ఫ్యూ డేస్ టైం. ఐఎమ్ అడ్జర్నింగ్ ది కేస్ టు 9th December. లాభం లేదమ్మా, సాక్ష్యాలన్నీ చాలా వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే రాజుకి శిక్ష పడవచ్చు. రాజును కాపాడగలగడం ఆ ఒక్క సర్వేశ్వరుడికే సాధ్యం. చదువుకున్న మీరు కూడా ఇలా భగవంతుడి మీద భారం వేస్తే ఎలా సార్? సర్వేశ్వరుడు అంటే భగవంతుడు కాదమ్మా, లాయర్ సర్వేశ్వరరావు. న్యాయశాస్త్రాన్ని అవపోసన పెట్టిన మేధావి. రాజు మెడ చుట్టూ బిగుసుకుంటున్న యమపాసాన్ని తెంచగలగడం ఆయన ఒక్కడికే సాధ్యం అవుతుంది. కానీ ఆయన ఇప్పుడు ప్రాక్టీస్ మానేశారు. ఆయన ఎక్కడుంటారో తెలుసుకుని లాభం లేదమ్మా. ఆయన ఇప్పుడు ఏ కేసులు టేకప్ చేయటం లేదు. అసలు సొసైటీలోకి వచ్చే చాలా కాలం అయింది. లేదు సార్, నేను ప్రయత్నిస్తాను. నా రాజును ఎలాగైనా కాపాడుకుంటాను.